నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్టుగాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి నేను వ్యక్తిగతంగా 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి, ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా. వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు. నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు. ఆయన కూడా నాకు 4-5 సంవత్సరాలుగా నేను ఆ క్యాబినెట్లో ఉన్నా కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది. కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత, కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం, కొంత అవగాహన చేసుకోలేనటువంటి